అందరికీ నమస్కారం. ఈ సమావేశానికి చేసిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. రేపు అనగా జూన్ 4వ తారీఖు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ వదిలి ఒక ప్రజా పరిపాలన, ప్రజా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొట్టెదల పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. ఏమిటంటే చీడ విరగడై ఏడాది అవుతుంది కాబట్టి ఈ రాష్ట్రానికి పట్టిన చీడను వదిలించి ప్రజలు, కార్యకర్తలు, నాయకులందరూ కలిసి ఎంతో ఇష్టంతో కష్టపడి ఉద్యమాలు చేసి మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో మనం చేసిన అభివృద్ధి, అలాగే పల్లె పండుగ లాంటి కార్యక్రమాలతోటి పల్లెల్లో ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చిన ఈ సందర్భంగా రేపు సంక్రాంతి, దీపావళి ఈ రెండు పండుగలు వచ్చే విధంగా కార్యక్రమాన్ని చేసి ప్రజలతో నాయకులందరూ కలిసి, కూటమి నాయకులందరూ ఒక పండుగ వాతావరణంతో పండుగ చేసుకోవాలని పిలుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ఇదే వాతావరణాన్ని సృష్టించి ప్రజలందరితోటి మమేకమై ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని పార్టీ శ్రేణుల్ని, కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నాము. అదేవిధంగా వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఏదో ఒక పిలుపునివ్వడం జరిగిందంట. రేపు జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినమని నవ్వొస్తా ఉంది. వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం అంటా ఉన్నారంటే ఒక వెన్నుపోటు ముఠా కూడా వెన్నుపోటు దినోత్సవాలు చేస్తారా? గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఒక పంటని చీడ ఎంత సర్వనాశనం చేస్తుందో అదే విధంగా ఈ రాష్ట్రానికి పట్టి సర్వనాశనం చేసి ఒక బందిపోటు ముఠాలాగా తయారై రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు వెన్నుపోటు దినమంటూ ముందుకు వస్తా ఉన్నారు. మీకు అర్హత ఉందా అని అడుగుతున్నాం. ఇదే విధంగా మీరు ముందుకెళ్తే, ఎక్కడైనా కళ్ళు తెరుచుకోకపోతే భవిష్యత్తులో మీ అందరికీ గుండెపోటు వచ్చే సమయం అతి త్వరలోనే ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ప్రజలిచ్చే తీర్పు చూస్తే మీరు అవాకై మీ అందరికీ గుండెపోట్లు వచ్చే రోజు కూడా అతి త్వరలోనే ఉన్నాయని మాచర్ల జనసేన పార్టీ నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం స్వార్థం కోసం వచ్చింది కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లాలని బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో త్యాగాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని స్థాపించి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా ఉంటే మీకు చాకరైతే సరైన సలహాలు, సూచనలు ఇవ్వండి. చెల్లల రాజకీయాలు, మీ పాత రాజకీయాలు ఇంకా చెల్లుబాటు కావు. బందిపోటులు కూడా గుండెపోటు అంటా ఉంటే నవ్వొస్తా ఉంటాం ప్రజలకు. ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.